శాశ్వతమైన ఈ ఆదివాసుల సమస్య పరిష్కారం కోసం ఒక చర్చలు జరగాలని, శాంతి చర్చలు జరగాలని ఒక విప్లవ పార్టీ పదే పదే విజ్ఞప్తి చేస్తుంది. అనేక మంది మేధావులు, పార్టీలు, సంస్థలు, పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళు ఐక్యం కావాలని, అట్లాగే చర్చలు జరగాలని, శాంతి చర్చలు జరగాలని కోరుతున్నారు. ఆ చర్చలను కూడా జరగాలని, అలాగే ఆదివాసులు తమను తాము పరిపాలించుకునే ఒక అటానమస్ కౌన్సిల్ ద్వారా ఒక రాజకీయ పరిష్కారాన్ని వెతకాలని మనం కోరుకుందాం. దేశాల మధ్య ఇరుగు పొరుగు మధ్య యుద్ధాలు కాదు, అట్లాగే ఇరుగు పొరుగు దేశాల మధ్య సఖ్యత ఉండాలి. మనకొక పంచశీల సూత్రం ఉంది. ఈ పంచశీల సూత్రం ఆధారంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య ఐక్యత, ప్రజల మధ్య ఐక్యత, విప్లవ పార్టీల మధ్య ఐక్యత, ఇది సాధించడం ద్వారానే ఈ సమాజం ఒక అడుగు ముందుకు వేయగలుగుతుందని మనం భావిస్తూ ముందుకు పోదాము. మనల్ని వెంటాడుతున్న వ్యసనాలు, మన గ్రామాలను పీడిస్తున్నటువంటి వ్యసనాలు, మన గ్రామాల్ని మనల్ని ఒక అడుగు వెనక్కి నెడుతున్న అన్నిటి కూడా మనం వెనక్కి నెడుతూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కోరుతూ ఈ అమరవీరులందరికీ మరొకసారి విప్లవ జోహార్లు పిలుస్తున్నాను. అమరవీరులకు